ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్‌కి నేను ఈ పై చార్ట్ తీసుకొని, ఈ ఎస్సే ఎట్లా రాసానో ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏం చేశానంటే హెడ్డింగ్ పెట్టాను. అంటే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి. అంటే ఆ చార్ట్ దేని గురించో చక్కగా ఒక హెడ్డింగ్ పెట్టండి. తర్వాత ఫస్ట్ సెంటెన్సు ఇంట్రొడ్యూస్ చేయండి. ఆ చార్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయండి. ద గివెన్ పై చార్ట్ షోస్ ద మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటెమ్స్. ఇది ఇంట్రడక్టరీ లైన్ అన్నమాట. ఇక్కడ నేను పారాగ్రాఫ్ డివిజన్ చేశాను. ఇలా 3 పారాస్ డివిజన్ చేశాను. అట్లాగే హైయెస్ట్ అనే పాయింట్ తీసుకొచ్చాను. లీస్ట్ అనే పాయింట్ తీసుకొచ్చాను. అకార్డింగ్ టు, సర్ప్రైజింగ్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ అనే డిస్కోర్స్ మార్కర్స్‌ని కూడా ఉపయోగించాను. అంటే ఈ రకంగా ఉపయోగించడం వల్ల మనకి ఎక్కువ మార్కులొచ్చే అవకాశం ఉందన్నమాట. 10కి 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 ఏప్రిల్ 2వ తారీఖున జరిగే ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ సాధించడానికి నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎస్సే కోసం అటెంప్ట్ చేయకుండా ఉండొద్దు. అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎట్లా రాసినా సరే 3, 4 మార్క్స్ వస్తాయి. మీరు బాగా రాస్తే 10 మార్కులొస్తాయి. లేదంటే 3, 4 మార్క్స్ వస్తాయి. కాన్వర్జేషన్ తప్ప మిగతా ప్రతి ఎస్సే క్వెషన్‌లోనూ కూడా పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పారాగ్రాఫ్‌ని డివైడ్ చేయాలి. పారాగ్రాఫ్ డివిజన్ ఈస్ ఎ మస్ట్. లేదంటే మీరు మినిమమ్ ఒక్క మార్కు కోల్పోతారు. పారాగ్రాఫ్ డివిజన్ చేయకుండా ఒకే పారాలో మొత్తం ఎస్సే రాసేస్తే. ఒక ఎస్సే అనేది కొన్ని పారాగ్రాఫ్‌ల కలయిక. దాంట్లో మొదటి పారా మెయిన్ ఐడియాని ఇస్తుంటే మిగతావన్నీ కూడా ఆ మెయిన్ ఐడియాని సపోర్ట్ చేస్తాయి మిగతా పారాలు. అట్లాగే ప్రతి పారాలో కూడా ఒక మెయిన్ సెంటెన్స్ దాన్ని సపోర్ట్ చేస్తూ మిగతా సెంటెన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి పారాలోనూ మెయిన్ సెంటెన్స్ ఉంటుందని కాదు. 2 పాయింట్లు చెప్పాను. ప్రతి క్వెషన్ అటెంప్ట్ చేయాలి. పారాగ్రాఫ్ డివిజన్ చేయాలి. ఇక్కడ మూడో పాయింట్ చెప్తాను చూడండి. ప్రతి ఎస్సే క్వెషన్ కూడా మార్క్స్ డివిజన్ ఇలా ఉంటుంది. ఈ పాయింట్స్ మీద ఆధారపడి మార్క్స్ డివిజన్ అయితే ఉంటుంది. ఈ 5 పాయింట్స్‌కి అంటే ఈ 5 ఐడియాస్ మీద 5 2s ఆర్ 10 మార్క్స్ అన్నమాట. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. డిస్కోర్స్ మార్కర్స్, కొహెషన్. ఈ థర్డ్ పాయింట్ గాని, ఈ ఫిఫ్త్ పాయింట్ చూడండి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే స్పెల్లింగ్, పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్. ఈ 3, 5 ఈ 2 కూడా ప్రతి క్వెషన్‌కి కూడా కామన్ అన్నమాట. 3, 5 క్వెషన్స్ మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. ఇవి తెలిస్తే మన రైటింగ్ చాలా బాగా వస్తుంది. 10కి 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డిస్కోర్స్ మార్కర్స్‌ని మనం వాడినట్లయితే ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్‌లోకి ఈజీ ఫ్లో, స్మూత్ ఫ్లో అనేది జరుగుతుందనమాట. లేదా ఒక పారా నుంచి ఇంకో పారాలోకి ఈజీగా ఒక ఫ్లో అనేది కనెక్షన్ అయితే కొనసాగుతుంది. ఒక సెంటెన్స్ స్టార్టింగ్‌లో అంటే బిగినింగ్‌లో వెల్, సో, నౌ అని స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే ఒక సెంటెన్స్‌కి ఇంకో సెంటెన్స్ యాడ్ చేయాలన్నప్పుడు ఆల్సో, బిసైడ్స్, మోరోవర్. అలాగే ఆపోజిట్ పాయింట్ చెప్పేటప్పుడు బట్, హౌఎవర్, ఆన్ ద అదర్ హ్యాండ్. ఉదాహరణలు చెప్పాల్సొస్తే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్‌స్టెన్స్. ఒకవేళ కన్క్లూడ్ చేయాల్సొస్తే ఫైనల్లీ, ఇన్ కన్క్లూజన్. రిజల్ట్ చెప్పాల్సొస్తే దేర్‌ఫోర్, సో, యాస్ ఎ రిజల్ట్. ఈ రకంగా డిస్కోర్స్ మార్కర్స్‌ని వాడడం ద్వారా మన రైటింగ్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఇట్లాంటి పదాలు మీరు రాసిన దాంట్లో ఉన్నట్లయితే మీకు ఎక్కువ మార్కులొస్తాయనమాట. నెక్స్ట్ కొహెరెన్స్ అంటే ఏంటి? ఒక పారాలో అయితే సెంటెన్సెస్, ఒక ఎస్సేలో అయితే పారాగ్రాఫ్స్, ఒక లాజికల్ వేలో కనెక్ట్ అవ్వటం అనమాట కొహెరెన్స్ అంటే. అంటే క్లియర్ కనెక్షన్ బిట్వీన్ ఐడియాస్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే చూడండి. ఈ పాయింట్ చూడండి. లాజికల్ ఆర్డర్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇక్కడ రూల్ ఏంటంటే క్రానలాజికల్ ఆర్డర్‌లో గాని లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణము, ఫలితము లేదా ఇంపార్టెన్స్ ఏదో ఒక ఆర్డర్‌లో మనం పారాగ్రాఫ్స్ రాస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ కొహెరెన్స్ ఉంది అని చెప్పాలంటే ఈ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ ఐ వోక్ అప్, దెన్ ఐ బ్రష్డ్ మై టీత్, ఆఫ్టర్ థాట్ ఐ హాడ్ బ్రేక్‌ఫాస్ట్. ఇది లాజికల్ ఆర్డర్ అన్నమాట. ఇంకొక సెంటెన్స్ చూడండి. ఐ హాడ్ బ్రేక్‌ఫాస్ట్, ఐ వోక్ అప్, ఐ బ్రష్డ్ మై టీత్. అంటే బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఈ 2 అయినట్టుగా చెప్పాడు. అంటే ఇది ఒక ఆర్డర్‌లో లేదు. అంటే ఇక్కడ కొహెరెన్స్ అయితే లేదన్నమాట. లాజికల్ ఆర్డర్ లేదు. ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఈ కొహెరెన్స్ కోసం కొన్ని లింకింగ్ వర్డ్స్‌ని వాడుతూ ఉంటారు. అంటే యూజ్ వర్డ్స్ దట్ కనెక్ట్ ఐడియాస్ స్మూత్‌లీ. ఏంటంటే అండ్, బట్, బికాజ్, సో, దెన్, హౌఎవర్ ఇలాంటి లింకింగ్ వర్డ్స్ వాడుతుంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాస్ టైర్డ్, సో ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఇక్కడ సో అనే లింకింగ్ వర్డ్‌ని సెంటెన్స్‌లో వాడాం. క్లియర్ టాపిక్ అంటే వన్ మెయిన్ ఐడియా. అంటే ఒక మెయిన్ ఐడియా పైన మొత్తం టాపిక్ రన్ అవుతుందనమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మై ఫేవరెట్ హాబీ ఈస్ రీడింగ్. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ ఎవ్రీ డే.
ఇట్ హెల్ప్స్ మీ లెర్న్ న్యూ థింగ్స్. అంటే ఈ పేరా మొత్తం అంతా కూడా రీడింగ్ అనే కాన్సెప్ట్ మీద రన్ అయింది. ఇప్పుడు ఇది చూడండి. ఇది కొహరెంట్‌గా లేదు. ఎందుకంటే మై ఫేవరెట్ హాబీ ఈజ్ రీడింగ్. అక్కడ హాబీ చెప్పాం. సెకండ్ సెంటెన్స్‌లో పిజ్జా. ఐ లైక్ పిజ్జా. నెక్స్ట్ మై ఫ్రెండ్ ప్లేస్ క్రికెట్. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ టెన్స్ అండ్ సబ్జెక్ట్. టెన్స్ ముఖ్యంగా సేమ్ టెన్స్ మెయింటైన్ అవ్వాలి. అలాగే సబ్జెక్ట్ కూడా. అంటే మనం ఏ టాపిక్ అయితే చెప్పుకున్నామో ఆ టాపికే కంటిన్యూ అవ్వాలి చివరి వరకు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అండ్ ఈస్ స్టడీయింగ్ వెల్. ఇక్కడ ఈస్ గోయింగ్ అలాగే ఈస్ స్టడీయింగ్ 2 ఒకటే టెన్స్‌ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అదొక టెన్స్ అది. అండ్ స్టడీడ్ వెల్ ఇది పాస్ట్ టెన్స్. 2 వేరు వేరు టెన్స్‌ల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొహరెన్స్ లేదు. కాబట్టి మీరు ఎస్సే రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఒకే టెన్స్‌ని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్స్ క్లియర్‌లీ. అంటే ప్రొనౌన్స్ అంటే చూడండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. రవి హాస్ ఎ డాగ్. హి లవ్స్ ఇట్ వెరీ మచ్. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. రవి అలాగే రవిని రీప్లేస్ చేస్తూ హీ అని చెప్పాం సెకండ్ సెంటెన్స్‌లో. ఇక్కడ చూడండి. రవి హాస్ ఎ డాగ్. ఇట్ లవ్స్ హిమ్ వెరీ మచ్. అంటే ఫస్ట్ సెంటెన్స్‌కి, సెకండ్ సెంటెన్స్‌కి ఆ ప్రొనౌన్సియేషన్‌లో క్లారిటీ లేదు. కాబట్టి అన్‌క్లియర్‌గా ఉంది కాబట్టి ఇది కొహరెన్స్ లేనట్టు అనమాట. కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నట్టు. నెక్స్ట్ రిపిటిషన్ ఆఫ్ కీవర్డ్స్ అంటే కేర్‌ఫుల్లీ. అంటే ఇక్కడ కొన్ని పదాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది చూడండి ఇక్కడ. ఎలా అంటే లెర్నింగ్ ఇంగ్లీష్ ఈస్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ హెల్ప్స్ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్. అంటే ఇంగ్లీష్ అనే వర్డ్‌ని ఇంకో సందర్భంలో మళ్ళీ వాడాల్సి వచ్చిందనమాట. అక్కడ అవసరం అనమాట. ఈ పేరా చూస్తే కొహరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పేరా చూస్తే కొహరెన్స్ ఉండదు. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. ఇప్పటి వరకు కొహరెన్స్ అంటే ఐడియాస్ అన్నీ కూడా ఒక లాజికల్ ఆర్డర్‌లో ఉండాలని చెప్పాం. మరి కొహెషన్ అంటే ఏంటంటే వర్డ్స్ కనెక్ట్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ లాంగ్వేజ్ టూల్స్ కొన్ని పదాలు ఉపయోగించి ఆ సెంటెన్సెస్‌ని నీట్‌గా కనెక్ట్ చేస్తారనమాట. అది కొహెషన్. అంటే ఏం కాదు. గ్రామాటికల్‌గా కొహెషన్ గాని కలిసినట్లయితే ఇక లాజికల్‌గా కొహెరెన్స్ అనేది సాధ్యమవుతుందనమాట. అంటే ఈ 2 కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు మనం కొహెసివ్ డివైసెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ చూడండి రిఫరెన్స్ యూజింగ్ ప్రొనౌన్స్ అనమాట. కొన్ని ప్రొనౌన్స్ అంటే ఈ ప్రొనౌన్స్ అనేవి ఒక కొహెసివ్ డివైసెస్‌గా పనిచేస్తాయన్నమాట అవి. ఇక్కడ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. రవి ఈజ్ మై ఫ్రెండ్. హి ఈజ్ వెరీ కైండ్. దిస్ ఈజ్ మై బుక్. ఇట్ ఈజ్ న్యూ. అంటే రవి అన్నప్పుడు హి వాడాము. దిస్ అన్నప్పుడు అంటే బుక్ గురించి మాట్లాడినప్పుడు ప్రొనౌన్ వచ్చేసి ఇట్ అన్నాము. అట్లాగే కంజంక్షన్స్ ఎగ్జాంపుల్ చూడండి. అండ్, బట్, బికాజ్, సో, ఆల్దో, హౌఎవర్ ఈ కంజంక్షన్స్ ఇందాక మనం కొహెషన్ దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు లింకర్స్ అని చెప్పుకున్నాం కదా అవన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాజ్ టైర్డ్ సో ఐ స్లెప్ట్ ఎర్లీ. షీ ట్రైడ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్. సో కంజంక్షన్స్ వాడాలన్నమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ వాడితే అందంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ చూడండి ఐ నీడ్ ఏ పెన్. ఇక్కడ పెన్ వాడాం. నెక్స్ట్ సెంటెన్స్లో డూ యూ హ్యావ్ వన్ అంటే డూ యూ హ్యావ్ పెన్ అనకుండా డూ యూ హ్యావ్ వన్ అన్నాం. అలాగే షీ లైక్స్ ద రెడ్ డ్రెస్. అదే డ్రెస్ని మరి నెక్స్ట్ సెంటెన్స్లో వన్ అని వాడామన్నమాట. అంటే సేమ్ వర్డ్ని రిపీట్ చేయకుండా దానికి సబ్స్టిట్యూట్ వేరే చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఒమిషన్. ఇది చూడండి ఇది ఎలా అంటే ఐ లైక్ కాఫీ. షీ లైక్స్ టీ. లేదనుకుంటే ఐ లైక్ కాఫీ షీ టీ. అలాగే హీ కెన్ ప్లే క్రికెట్. ఐ టూ. ఇలా ఈ లైక్స్ కెన్ అనే వాటిని బ్రాకెట్లో ఉన్న వాటిని మనం ఒమిట్ చేసి మాట్లాడవచ్చు అనమాట. రిపిటిషన్ ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే ఒక వర్డ్ని అవసరమైతే మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. సినోనిమ్స్ని వాడొచ్చు. ఎట్లాగా చూడండి ఎగ్జాంపుల్. ద కార్ ఈజ్ వెరీ ఫాస్ట్. ద వెహికల్ మూవ్స్ క్విక్లీ. అంటే ఫస్ట్ సెంటెన్స్లో కార్ వాడాము. దానికి సినోనిమ్ వెహికల్ వాడాము. అలాగే ద మూవీ వాజ్ గుడ్. మూవీకి బదులుగా ద ఫిల్మ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ సెంటెన్స్లో మూవీ, సెకండ్ సెంటెన్స్లో ఫిల్మ్. అంటే సేమ్ వర్డ్ వాడితే వినేవారికి అంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి వర్డ్ని సినోనిమ్ వాడామన్నమాట. నెక్స్ట్ కొలొకేషన్స్ అంటే కలిసి వచ్చే పదాలు. కొన్ని పదాలు కలిసి వస్తుంటాయి జంట పదాలు. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. మేక్ ఎ డెసిషన్. అలాగే హెవీ రెయిన్. అంటే స్ట్రాంగ్ రెయిన్ అనే దానికన్నా హెవీ రెయిన్ అనేది కొలొకేషన్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సిషనల్ వర్డ్స్. ఇక్కడ చూడండి. ఫస్ట్ వీ వెంట్ టు ద పార్క్. దెన్ వీ హ్యాడ్ లంచ్. ఫైనలీ వీ రిటర్న్ హోమ్. ఫస్ట్ దెన్ ఫైనల్లీ ఇవన్నీ ఈ వర్డ్స్ అన్ని కూడా ట్రాన్సిషనల్ వర్డ్స్ అనమాట. ఈ పేరాలో కొహెషన్ ఉంది. ఈ పేరాలో
కొహెషన్ లేదు. ఎందుకంటే నో లింకింగ్ వర్డ్స్. అలాగే రిపిటిషన్ వితౌట్ కనెక్షన్. ఇక పంక్చుయేషన్స్ చూసినట్లయితే సెంటెన్స్ చివర ఫుల్ స్టాప్ మర్చిపోవద్దు. కామా. రూల్ 1 చూడండి. ఒక లిస్ట్ చెప్పినప్పుడు అంటే యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్, కామా అండ్ గ్రేప్స్. ఇక్కడ లాస్ట్ ఐటెమ్ చెప్పే ముందు కామా అండ్ కూడా వస్తుంది. మర్చిపోవద్దు. నెక్స్ట్ ఈ రూల్ చూడండి. ఆఫ్టర్ డిన్నర్ వి వెంట్ ఫర్ ఎ వాక్. నెక్స్ట్ ఇది చూడండి. హవెవర్ ఐ డిసగ్రీ విత్ యువర్ ఐడియా. ఇట్లా కామా మర్చిపోవద్దు. క్వశ్చన్స్ చివర క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎమోషన్స్ చెప్పేటప్పుడు చివర ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టండి. పొసెషన్ తెలియజేసేటప్పుడు ఈ అపాస్ట్రోఫీ పెట్టండి. దిస్ ఈజ్ రాహుల్స్ బుక్. రాహుల్ యొక్క పుస్తకము. కాంట్రాస్ట్స్ అంటే ఇక్కడ చూడండి. ఐ కాంట్ కమ్ టుడే. ఇక్కడ అపాస్ట్రోఫీ వస్తుంది. కాంట్. కొటేషన్ మార్క్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ వచ్చినప్పుడు రిపోర్టెడ్ క్లాజ్ కొటేషన్స్ లో ఉంటుంది. ఇది కాలన్ గురించి, ఇది హైఫెన్ గురించి, డాష్ గురించి, పెరాంథసిస్ అంటే బ్రాకెట్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ వన్ క్యాపిటల్ లెటర్స్. ఫస్ట్ రూల్ సెంటెన్స్ బిగినింగ్ లో క్యాపిటల్ లెటర్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సెంటెన్స్ బిగినింగ్ లో క్యాపిటల్ లెటర్ పెట్టట్లేదు. అలాగే ప్రాపర్ నౌన్ ముందు రాహుల్ అనే పేరు తీసుకుంటే అది ప్రత్యేకమైన పేరు, అది ప్రాపర్ నౌన్. బాయ్ అంటే అందరికీ ఉన్న పేరు, కామన్ నౌన్ అది. కాబట్టి ప్రాపర్ నౌన్ ముందు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఇండియా అది ఒకటే ఉంటుంది కాబట్టి అది ప్రాపర్ నౌన్ అనమాట. వీక్ డే ముందు మండే, ట్యూస్డే అట్లా. అలాగే మంత్ ముందు జూన్, జూలై. అలాగే ఫెస్టివల్ ముందు దివాళీ. ఇట్లా క్యాపిటలైజేషన్తో అంటే క్యాపిటల్ లెటర్తో వాటిని రాయాలి. ఐ సింగిల్గా వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ బ్రీఫ్గా చూద్దాం. కాన్వర్జేషన్లో ఫస్ట్ పాయింట్ కంటెంట్కి అంటే డైలాగ్స్ ఎలా ఉండాలంటే కంటెంట్కి తగ్గట్టుగా ఉండాలి. అంటే కాన్వర్జేషన్ దేని మీద అయితే దాని మీద డైలాగ్స్ ఉండాలి. సెకండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ డైలాగ్స్ వరుస క్రమంలో లాజికల్గా ఒక ఆర్డర్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ డిస్కోర్స్ మార్కర్స్, అలాగే అప్రోప్రియేట్ కొహెషన్స్, అలాగే సోషల్ నామ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. కాన్వర్జేషన్లో సోషల్ నామ్స్ అంటే రిక్వెస్ట్, లేదంటే థ్యాంక్స్ చెప్పడం, లేదంటే పర్మిషన్ అడగడం అట్లాగనమాట. పైన చూడండి విష్ చేయడం, గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ లైన్లో. ఇది ఒక సోషల్ నామ్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సా, ఈ సా అనేది ఒక సోషల్ నామ్ అనమాట, గౌరవ సూచకంగా మాట్లాడడం. ఇక్కడ మీరు ఈ బట్ అండ్ అలాగే ఓ ఇవన్నీ కూడా డిస్కోర్స్ మార్కర్స్ అనమాట. మిగతా మీకు తెలుసు. డైరీ ఎంట్రీలో పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఇంపార్టెంట్. అట్లాగే ఇది కూడా ఇంపార్టెంట్. యూజింగ్ లాంగ్వేజ్ అప్రాప్రియేట్ టు ద మూడ్. ఇక్కడ హైలైట్ చేసిన వర్డ్ చూడండి. అన్ప్లెజెంట్, అప్సెటింగ్, అన్ఫార్చునేట్, డిస్ట్రాయిడ్. ఇవన్నీ కూడా మూడ్ని తెలియజేస్తున్నాయి. డైరీలో ఇట్లాంటి పదాలు ఉండాలన్నమాట. దీనికి మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. హౌ కెన్ ఐ ఫీడ్ మై ఫ్యామిలీ దిస్ ఇయర్? షుడ్ వి ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్? అంటే ఇది తన యొక్క పర్సనల్ రిఫ్లెక్షన్స్ అనమాట. అంటే తన యొక్క ఆలోచనలు బయట పెడుతున్నాడు ఆయన. అంటే ఈ 2 పాయింట్స్ కూడా కవర్ అయినాయి అనమాట డైరీలో. అలాగే సెల్ఫ్ క్రిటిసిజం అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న డైరీలో సెల్ఫ్ క్రిటిసిజం లేనప్పటికీ కూడా ఈ లైన్ చూడండి. ఐ విల్ రైట్ ఎ లెటర్ టు గాడ్ టుమారో. అంటే ఇది ఫ్యూచర్ ప్లాన్ని తెలియజేస్తుంది. అంటే ఒకవేళ తను చేసింది ఏదన్నా ఉంటే తను చేసింది రైటా రాంగా అని క్రిటిసైజ్ చేసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో తను ఏం చేయాలన్నది కూడా డైరీలో నోట్ చేసుకుంటారనమాట. అలాగే కోహెరెన్స్ మీకు తెలుసు. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇది కూడా మీకు తెలుసు. లెటర్ రైటింగ్ ఇక్కడ చూడండి. యూజింగ్ లాంగ్వేజ్ అప్రోప్రియేట్ టు ద కాంటెక్స్ట్ని బట్టి లాంగ్వేజ్ వాడాలి. ఓకే. తర్వాత అప్రోప్రియేట్ ఫార్మేట్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ లెటర్లో ఏ లెటర్లో అయినా సరే ముఖ్యంగా స్టేషన్, డేట్. స్టేషన్ పక్కన కామా, డేట్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇది ఏ లెటర్లో అయినా సరే ఉంటుంది, ఏ రకమైన లెటర్ అయినా సరే. ఇది సాల్యుటేషన్. ఇది పర్సనల్ లెటర్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్, లేదంటే ఫ్రెండ్ నేమ్ వస్తుంది. మై డియర్ రవి, మై డియర్ రాజు. ఇక్కడ కామా కంపల్సరీ. ఈ కామా లేకపోతే ఇక్కడ వచ్చే మార్కు పోతుంది. తర్వాత ఇది సబ్స్క్రిప్షన్. యువర్స్ లవింగ్లీ. ఇక్కడ లవ్లీ అని రాయకూడదు, లవింగ్లీ అని రాయాలి. కామా పెట్టాలి. యువర్స్ దగ్గర పైన అపాస్ట్రోఫీ పెట్టకూడదు. అంటే ఆర్ఎస్ మధ్యలో పైన కామా అంటే పైన అపాస్ట్రోఫీ పెట్టకూడదు, కింద కామా కూడా పెట్టకూడదు. అలాగే లవింగ్లీ తర్వాత కామా పెట్టాలి. ఇక్కడ సంతకం తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి.
తర్వాత అడ్రెస్ అనేది ఇక్కడ నెక్స్ట్ పేజ్‌లో ఉంది చూడండి. అడ్రెస్. ఇక్కడ నేము, ఫాదర్ నేము, ఫాదర్ కన్నా అంటే తనకన్నా పెద్దవాడు ఫాదరు. అతనికన్నా పెద్దది తన ఇల్లు. తనకన్నా పెద్దది తన విలేజు. విలేజ్ కన్నా పెద్దది మండల్. దానికన్నా పెద్దది డిస్ట్రిక్ట్. దానికన్నా పెద్దది స్టేట్. ఇలా సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో కిందకి రాసుకుంటూ వెళ్ళాలనమాట. గుర్తుపెట్టుకోండి. పర్సనల్ లెటర్‌లో ఫ్రమ్ అడ్రెస్ ఉండదు. ఇది మాత్రమే ఫ్రమ్ అడ్రెస్‌గా ఉంటుంది. అంటే ఆ ఊరి పేరు రాస్తాం గదా! అదే ఫ్రమ్ అడ్రెస్‌గా ఉంటుంది. ఎందుకంటే పర్సనల్ లెటర్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళే కదా! వాళ్ళకి ఫ్రమ్ అడ్రెస్ రాయనవసరం లేదనమాట. టు అడ్రెస్ మనం రాయాలి. ఎందుకంటే టు అడ్రెస్ ఎవరికి రాస్తాము? కవర్ పైన రాస్తాం ఎన్వలప్ మీద. కాబట్టి ఇది పోస్ట్ మ్యాన్ కోసం రాస్తాము. అలాగే ఇక్కడ మీరు పారాగ్రాఫ్ డివిజన్ చూడొచ్చు. అలాగే ఒక ఫ్లో అనేది చక్కగా కంటిన్యూయస్‌గా ఒక పారా నుంచి ఇంకో పారాకి ఫ్లో అనేది స్మూత్‌గా జరుగుతుందనమాట. నెక్స్ట్ అఫీషియల్ లెటర్ చూడండి. ఇక్కడ పర్సనల్ లెటర్ లాగా అఫీషియల్ లెటర్‌లో కూడా సేమ్ ఉంటుంది. ఇదే మోడలు. అలాగే ఇక్కడ డియర్ బదులు సార్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్ బదులు సార్ ఉంటుంది. కామా మామూలుగా ఉంటుంది. అడ్రెస్ ఇక్కడ మీ పర్సనల్ లెటర్‌లో అడ్రెస్ ఉండదు గానీ, అఫీషియల్ లెటర్‌లో అడ్రెస్ ఉంటుంది. ముందు ఫ్రమ్ అడ్రెస్ ఉంటుంది. తర్వాత టు అడ్రెస్ ఉంటుంది. ఫ్రమ్ అడ్రెస్ బాగా లెంథీగా ఉందని తగ్గించి రాసాను ఇక్కడ. అలాగే టు అడ్రెస్‌లో కూడా ఇక్కడ ఈ లైన్ కిందకుండొచ్చు. కామా పెట్టిన తర్వాత లైన్ పక్కకున్నా పర్వాలేదు గానీ, కింద రాస్తే ఇంకా మంచిదనమాట. తర్వాత అఫీషియల్ లెటర్‌లో సబ్‌స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని ఉంటుంది. అంటే ఇక్కడ పైన సార్ అని రాసినప్పుడు ఇక్కడ యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ గాని, యువర్స్ ట్రూలీ గాని రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ సార్ అనకుండా రెస్పెక్టెడ్ సార్ అన్నప్పుడు మీరేం చేస్తారంటే యువర్స్ ఒబీడియంట్‌లీ అని రాయండి. ఇక్కడ లాస్ట్‌లో సిగ్నేచర్ ఫుల్ స్టాప్. అడ్రెస్ ఆల్రెడీ ముందే రాసేసాం కాబట్టి చివరిలో ఇంక అడ్రెస్ ఉండదు. ఇక స్పీచ్‌కి సంబంధించి ఈ థర్డ్ పాయింట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది మెయిన్. ఆర్గ్యుమెంటేటివ్, పర్సుయేసివ్, ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. స్పీచ్‌లో ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలా హలో ఎవ్రీవన్ లేతే గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ అని చెప్పొచ్చు. లాస్ట్‌లో థాంక్ యూ ఆల్, థాంక్ యూ వన్ అండ్ ఆల్ లేదా థాంక్ యూ అని చెప్పొచ్చనమాట. అంటే ఫస్ట్ లైను, లాస్ట్ లైను కూడా చాలా ఇంపార్టెంట్. ఇక స్పీచ్ చెప్పేటప్పుడు ఆర్గ్యుమెంటేటివ్ అని ఎందుకన్నామంటే, ఒక విషయాన్ని తను మాట్లాడేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ లాగా మాట్లాడుతూ, తర్వాత దాన్ని కన్విన్స్ చేస్తూ, ఒక రకంగా దాని యొక్క కన్క్లూజన్ తీసుకురావటం అనమాట. ఇక్కడ చూడండి డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతూ, దాన్ని ఏ రకంగా చివరికి అందరూ కలిసి దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోటి ఒక కన్క్లూజన్‌లో మాట్లాడడం జరుగుతుంది ఈ స్పీచ్‌లో. ఇక్కడ మీరు డిస్కోర్స్ మార్కర్స్ చూడొచ్చు. అట్లాగే కొహెసివ్ డివైసెస్ కూడా చూడొచ్చు. ఇది కొహెసివ్ డివైస్, డిస్కోర్స్ మార్కర్ ఇది కూడా డిస్కోర్స్ మార్కర్ అనమాట. డిస్క్రిప్షన్‌లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వివిడ్ ఇమేజెస్. ఏదైనా ఒక వ్యక్తిని గాని, ఏదైనా ఒక విషయం మీద గాని డిస్క్రైబ్ చేయమన్నప్పుడు దాంట్లో ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్పినట్లయితే ఒక క్లియర్ పిక్చర్ మైండ్‌లో పడిపోతుందనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్‌లో హాస్బుల్ ఎట్లా ఉన్నాడు? హి ఈజ్ ఫ్యాట్, స్వెటీ, ఆర్డినరీ. అట్లాగే ఫౌలర్ యొక్క ఫియర్ గురించి కూడా చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. హిస్ మౌత్ వెంట్ డ్రై, హిస్ హ్యాండ్స్ ట్రెంబుల్డ్. ఇది చాలా క్లియర్‌గా కళ్ళకు కట్టినట్టు చెప్పినట్టనమాట. ఇక్కడ కూడా డైరీలో లాగా పర్సనల్ రిఫ్లెక్షన్స్ కూడా పాయింట్స్ ఉన్నాయన్నమాట. మార్క్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్. ఇది ఎట్లాగో చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి. ప్రెజెంటింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పై చార్ట్ ఇచ్చారనుకోండి. ఆ పై చార్ట్‌లో ఉన్న డేటాని మనం ప్రెజెంట్ చేస్తూ దాని గురించే మనం పారాగ్రాఫ్ రాయాలన్నమాట. అలాగే ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. అలాగే కొహెసివ్ డివైసెస్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ కూడా మనం ఉపయోగించాలి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్‌కి నేను ఈ పై చార్ట్ తీసుకొని ఈ ఎస్సే ఎట్లా రాసానో ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏం చేశానంటే హెడ్డింగ్ పెట్టాను. అంటే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి. అంటే ఆ చార్ట్ దేని గురించో చక్కగా ఒక హెడ్డింగ్ పెట్టండి. తర్వాత ఫస్ట్ సెంటెన్సు ఇంట్రొడ్యూస్ చేయండి. ఆ చార్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయండి. ద గివెన్ పై చార్ట్ షోస్ ద మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటెమ్స్. ఇది ఇంట్రడక్టరీ లైన్ అనమాట. మీరు పాస్ చేసుకొని చదవండి. ఇక్కడ చాలా ఒకదానికొకటి ఒక పారా నుంచి ఇంకో పారాకి లింక్ చేసుకోవటం గాని, లేకపోతే ఇక్కడ చూడండి హైయెస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. లీస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అలాగే అకార్డింగ్ టు ద చార్ట్ అంటే ఇక్కడ ఒక ఫ్లో అనేది తీసుకురావడానికి అకార్డింగ్ టు అనే మాట తీసుకురావడం జరిగింది. రెస్పెక్టివ్‌లీ అనే వర్డ్ ఉపయోగించడం జరిగింది. అలాగే సర్ప్రైజింగ్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ ఇట్లాంటి డిస్కోర్స్ మార్కర్స్ ఉపయోగించడం జరిగింది. ఇట్లా వాడినట్లయితే మీకు 10కి 10 మార్కులొచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
ఈ ఎస్సేస్ అన్నిటిని కూడా నేను చాలా స్టడీ చేసి, ఈ డిస్కోర్స్ మార్కర్స్‌ని గాని, లింకర్స్‌ని గాని, లేదంటే ఈ కోహెసివ్ డివైసెస్ అంటాం గదా! వీటన్నిటిని కూడా నేను హైలైట్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నాను. పారాగ్రాఫ్ డివిజన్ గాని, డిస్కోర్స్ మార్కర్స్‌ని గాని, కోహెసివ్ డివైసెస్ గాని, లేదంటే ఒక్కో రకమైన ఎస్సే క్వెషన్‌కి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన పాయింట్ ఫోకస్ అవుతుంది. వాటిని గాని గమనించి మీరు చక్కగా ఎస్సేని రాయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. చాలా టైం తీసుకొని చేశాను ఈ వీడియో. మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నెక్స్ట్ వీడియో చేయగలను. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.